మనము మార్కెట్కి వచ్చాము. సో ఇక్కడ మార్కెట్ ఏంటంటే మన ఇండియాలో పల్లెల్లో సంతలు జరుగుతాయి కదా, ఆ విధంగా అంటే విలేజెస్ నుంచి ఇక్కడ లండన్కి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి రైతులు వచ్చి అక్కడ వెజిటేబుల్స్ అవన్నీ కూడా మనకు సేల్ చేస్తారు. అలానే వచ్చేసి మనకు బట్టలు మనకు కావాల్సిన అంటే చీప్గా దొరుకుతాయి మనం షాప్స్తో పోల్చుకుంటే. ఎందుకంటే ఇక్కడ రెంట్కు అవన్నీ తక్కువ పే చేస్తారు వాళ్ళు, అంటే కౌన్సిల్కి ఆన్లైన్లో బుక్ చేసుకొని వాళ్ళు చేసుకుంటారు. సో అందువల్ల ఏంటంటే ఈవెన్ ఇక్కడికి వచ్చిన ఎవరైనా కూడా మనము రిజిస్టర్ చేసుకొని మనం ఏదైనా షాప్ చేయాలంటే చేయొచ్చు. ఈ అస్దా ఏంటంటే ఇది చాలా పెద్ద గ్రాసరీ షాపు మనకు ఈ బార్కెన్లో. సో మార్కెట్కి వెళ్ళి మనం ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనం చెప్దాము, రండి వెళ్దాం. మనం ఇప్పుడు వచ్చేసి అస్దా బ్యాక్ సైడ్ వచ్చేసాము. సో మనం చూసామంటే స్టార్టింగ్లోనే బట్టలు అంతా మొత్తం జెంట్స్ బట్టలు అన్నీ అమ్ముతున్నారు. సో ఇక్కడ చూసామంటే చూడండి మొత్తం షాప్స్ ఇవన్నీ. సో మనకు సంతలో ఏ విధంగా ఉంటుంది విలేజ్లో, అవి సేమ్గా ఉంటుంది. సో ఎంట్రన్సే మనకు వచ్చేసి మొత్తం ఫిషెస్ అంతా ఉన్నాయి. సో తర్వాత మనకు ఫుడ్ ట్రక్స్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీ ఫుడ్స్ ఇక్కడ స్టాల్స్లో అమ్ముతున్నారు. సో హాట్ డాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే చేసి వాళ్ళు అమ్ముతారు ఫ్రెష్గా. సో ఇక్కడ నుంచి మన ఇక్కడ నూడిల్స్, చికెన్, చాలా వెరైటీ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. అటుపక్క చూస్తే సాక్సెస్ అన్నీ ఉన్నాయి. బర్త్ బేబీ దగ్గర నుంచి ఉన్నాయి, 7 years ఓల్డ్ బేబీ వరకు ఉన్నాయి. ఇవి చూస్తుంటే చిన్న పిల్లలవి 50p అంట. 50p అంటే మన దీంట్లో 50 రూపీస్ అని. అన్నీ చాలా తక్కువకు పడుతున్నాయి. ఇక్కడ చూస్తుంటే షూలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ప్లాస్టిక్ బాక్సెస్, మనకు సెట్ గిన్నెలు అన్నీ ఉన్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. గ్లాస్ ట్రేస్, గ్లాస్ బాటిల్స్, జగ్స్, రోల్ ఉంది. ఇక్కడ రోల్ చూద్దాము ఒకసారి. ఇదిగోండి చిన్న రోలు, బాగుంది కదా. ఇది 6 pounds అంట, అంటే మన దీంట్లో 600 రూపీస్. గ్లాస్ కంటైనర్స్, ఇది ఒక్కటి 2 pounds 200 రూపీస్. ఓ చాలా చీప్గానే ఉన్నాయి అన్నీ. ఇంకా ఏమున్నాయో ముందరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్స్, సెట్ గిన్నెలు ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇటు పక్క చూస్తే సోప్ బాక్సెస్, కాఫీ మగ్స్ అంట, జ్యూస్ జార్స్, మన బట్టలు ఉతికే బ్రషెస్ అంట. ఇక్కడ గంటెలు, వుడెన్ గంటెలు, స్టీల్ గంటెలు, ఇవన్నీ 1 pound. స్టోరేజ్ బాక్సెస్, రెడీమేడ్ షర్ట్స్ అంట 3 pounds, అంటే మన కరెన్సీలో 300 రూపీస్. తర్వాత ఇక్కడ చూస్తే మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఫ్రెష్వే. పక్కన విలేజెస్ నుంచే వాళ్ళు ఫ్రెష్గా తీసుకొచ్చి అమ్ముతున్నారు. అంటే బయట కంపేర్ చేస్తే ఇవి కొంచెం ఫ్రెష్గానే ఉంటాయి. ఇవన్నీ 1 bowl వచ్చి 1 pound, అంటే 100 రూపీస్ అన్నమాట. ఇవి క్యాప్సికము, స్టార్ ఫ్రూట్స్ ఇలాంటివి అన్నమాట. పైనాపిల్ ఇలాంటివన్నీ ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఇది ఎవ్రీ సాటర్డే పెడతారు ఈ సంత. సో మీకు ఎవరైనా ఫ్రెష్ వెజిటేబుల్స్ కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. ఇటు చూస్తే ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట, ఫ్యాన్సీ జ్యువెలరీస్ 5 pounds, అంటే 500 రూపీస్. ఇవన్నీ ఉమెన్స్ ఫ్యాన్సీ జ్యువెలరీస్ 5 pounds. గ్లాసెస్, ఉమెన్ హ్యాట్స్, హెయిర్ యాక్సరీస్, హెయిర్ బ్యాండ్స్, ఇవన్నీ 1 pound 2 pounds. బయట అంతే, ఇక్కడ అంతే చీప్గానే ఉంది. ఇక్కడ విగ్స్ ఉన్నాయి, చాలామంది ఇక్కడ లేడీస్ విగ్స్ కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కోసం విగ్స్ వాడుతూ ఉంటారు. ఇయర్ స్టడ్స్ అంట, ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ. రెయిన్ కోట్స్, రెయిన్ జంపర్స్ అంట, జర్కిన్స్, ఉమెన్ టీషర్ట్స్, అన్నీ చాలానే ఉన్నాయి. షూస్, ఒక పక్క షూస్, ఒక పక్క క్లాత్స్, ఇవన్నీ బాగా పెట్టారు ఇక్కడ. ఒక్కొక్క షాపు ఒక్కొక్కలాగా పెట్టారు. ఇక్కడ వింటర్ వేరు, ఇక్కడైతే మెన్స్వి క్యాజువల్ టీషర్ట్స్, క్యాజువల్ నైట్ ప్యాంట్స్ ఇలాంటివి అన్నమాట. ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్లో మనం చూసారంటే ప్రొజెక్టర్ కనిపిస్తుంది. ప్రొజెక్టరు ఇవన్నీ 40-50 poundsకే వస్తున్నాయి. తర్వాత రైస్ కుక్కరు, తర్వాత ఐరన్ బాక్స్, ఇలాంటివన్నీ చాలానే ఉన్నాయి ఎలక్ట్రానిక్స్. అంటే బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువగానే పడుతున్నాయి.
ఓకే బెటరే ఇవి. ఇంకో జ్యువెలరీ షాప్స్లో బ్యాంగిల్స్ అంట, చైన్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఉమెన్ జ్యువెలరీస్ బాగానే ఉన్నాయి, ఇక చీప్గానే వస్తున్నాయి, 5 to 10 pounds లోపలే వస్తున్నాయి. ఉమెన్ హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, బెల్ట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక షాపు. ఇవన్నీ ఉన్నాయి, బ్యాక్ ప్యాక్స్ అంట, లేడీస్వి అంట. ఇంకో షాప్లో వచ్చి పర్ఫ్యూమ్స్, చాలా రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ పర్ఫ్యూమ్స్, డిఫరెంట్గా స్మెల్స్ వస్తున్నాయి, బాగానే ఉన్నాయి. స్కార్ఫ్స్, తర్వాతకి వాచెస్ ఉన్నాయి, వాచెస్ కూడా బాగున్నాయి ఉన్నాయి. జెంట్స్వి, లేడీస్వి అందరివి ఉన్నాయి, పిల్లలతో సహా ఉన్నాయి. కిచెన్ ఐటమ్స్ తర్వాత చాలానే ఉన్నాయి. వింటర్ వేర్ అన్నమాట, మన చలికాలంకి వింటర్ వేర్కి బాగా పనికొస్తాయి గ్లౌజెస్, వింటర్ వేర్స్. తర్వాత లాస్ట్లో బెడ్షీట్స్, ఇవన్నీ 3 pounds బెడ్షీట్స్. Hello guys, this is Ilford. We're going to Ilford right now. So, this is the way. Look at this. సో బార్కిన్ నుంచి ఇల్ఫోర్డ్కి వెళ్తున్నాము. సో ఈ రోడ్డు పొడవునా మొత్తం ఏషియన్ షాప్స్ ఉంటాయి. ఎక్కువగా ఇండియను, బంగ్లాదేశు, పాకిస్తాను, శ్రీలంక సంబంధించిన షాప్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. మేము వెళ్తున్న బస్సు వచ్చేసి డబుల్ డెక్కర్ బస్సు. సో మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతటితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నానండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని విషయాల కోసం బెల్ ఐకాను ఆన్ చేసి పెట్టుకోండి. సో మనకి అలర్ట్ రూపంలో మీకు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వస్తాయి.